అప్పుడు మరి కనానీయులు దేవుని పిల్లలే, ఇశ్రాయేలీలు కూడా దేవుని పిల్లలే. మరి అలాంటప్పుడు ఇశ్రాయేలీల్ని కనానీయుల్ని అంతమొందించే విధంగా దేవుడు ఎందుకు ప్రోత్సహించాడు? ఇశ్రాయేలు ద్వారా కనానీయుల్ని ఎందుకు చంపించాడు? ఇది ఈరోజు మన ప్రశ్న. బహు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఫస్ట్ దేవుడు అంతం చేయమని చెప్పిన ఈ 7 జాతులు వారు ఎవరు అనేది ముందు మనం చూద్దాం. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలు ద్వారా చంపించడానికి కారణాలు ఏంటి అనేది 2-3 పాయింట్స్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎవరి ఇల్లు అని మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు వీరి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబుసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత చాలమ్మ. ఇక్కడ ఎవరిని వెళ్ళగొట్టాలి, ఎవరిని అంతమొందించాలి, ఎవరికి శిక్ష విధించాలి అని దేవుడు చెప్తున్నాడో ఆ 7 జాతులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళిన తర్వాత ఆ కనాను భూభాగంలో అప్పటికి నివసిస్తున్నటువంటి ఈ 7 జాతులని దేవుడు చంపేమని చెప్పాడు. ఎవరితోటి? ఇశ్రాయేలీలతోటి. అంటే ఈ ఇశ్రాయేలీల్ని ప్రేమిస్తూ కనానీయులను ద్వేషిస్తూ ఇశ్రాయేలీల చేత కనానీయుల్ని చంపించడం అన్యాయం కదా? వారు కూడా మనుషులే కదా, వారి పట్ల దేవుడు ఎందుకు అలా అన్యాయంగా ఆలోచించాడు అన్నట్టుగా ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎవరా 7 జాతులు అంటే వీళ్ళే. 7 జాతుల లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అయితే మరొక విషయం ఏంటి అని అంటే, అసలు వీళ్ళ మీద దేవునికి కోపం ఏంటి? వీళ్ళ మీద దేవునికి అసలు అసహ్యం ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి ఉంది అని మనం చూస్తే ఆదికాండము చూడండి 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ సంతతి ఇలా వారి కాని దేశంలో 400 ఏండ్లు బానిసలుగా ఉంటారు అని చెప్తాడు. చూడండి 14వ వచనంలో, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఇక్కడ చూడండి, మీ సంతతి అబ్రహాంతో చెప్తున్నాడు, నీ సంతతి పరాయి దేశంలో 400 ఏండ్లు శ్రమనందుతారు, ఆ తర్వాత నేను వాళ్ళని విడిపిస్తాను, వాళ్ళు ఇక్కడికి మరలా క్షేమంగా వస్తారు అని చెప్పి 16వ వచనంలో, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాంతో చెప్పాను. అంటే అమోరీయుల అంతం ఇంకా సంపూర్తి కాలేదు అంటే అర్థం ఏంటి? దేవుడు ఆ కనాను భూభాగంలో నివసిస్తున్నటువంటి ఆ అమోరీయులను దృష్టి పెట్టి అప్పటి నుంచే వీరి మీద కోపంగా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. చూడండి, సరేలే చూద్దాం అని వెయిట్ చేస్తున్నట్టుగా వారి అక్రమను బట్టి ఆయన కోపగించుకొని ఇంకా అవకాశం ఇస్తున్నట్టుగా వాళ్ళు మారడానికి, లేకపోతే సరేలే ఇప్పుడు చంపేసేటంత స్థితికి రాలేదు, ఇంకా టైం ఇద్దాం అన్నట్టుగా దేవుడు ఎదురు చూడడం మొదలుపెట్టి ఇజ్రాయిలు కనానీయుల్ని చంపే నాటికి ఎన్ని సంవత్సరాలు ఏం చెప్పండి? 400 సంవత్సరాలు దాటిపోయింది అప్పటికి. ఏమంటే అసలు ఒక వ్యక్తి పాడైపోతున్నాడు అన్నప్పుడు, ఒక వ్యక్తి అన్యాయస్తుడిగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి చెడ్డవాడిగా దోపిడీదారుడిగా ఉన్నప్పుడు వాడిని సహించడం చాలా కష్టం. అనీతిమంతులైనటువంటి మనకే, మానవులకే మన పట్ల అన్యాయం చేసిన వాడిని మనం క్షమించి సహనం వహించడం చాలా కష్టం. అలాంటిది పరిశుద్ధుడైన దేవుడు ఈ కనానీయుల అక్రమకారులుగా మారిపోయినప్పుడు 400 ఏండ్లైన సహనం వహించాడు అంటే చిన్న విషయం కాదు. 400 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇంకొక విషయం, అబ్రహాముతో మాట్లాడేటప్పటికి అక్కడ ఒక జాతి మనకు కనిపిస్తుంది. ఎవరాళ్ళు?
అమోరీయులు. ఈ 400 ఏండ్లలో అమోరీయులు కాకుండా ఇంకెంతమంది చెడిపోయారు? మరో 6 జాతుల వారికి ఈ జబ్బు అంటించారు. వీళ్ళు ఎలా ఉండేవారు తెలుసా అండి? చూద్దాం. ఒకటి లేవియా కాండము చూడండి, 18వ అధ్యాయం. వీళ్ళు ఎలా ఉండేవారు అని అంటే 24వ వచనం చూడండి. 24వ వచనం, లేవియా కాండం 18వ అధ్యాయం 24వ వచనం. వీటిలో దేని వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూస్తే మీరు ఏ దేశంలోనికైతే వెళుతున్నారో అక్కడ జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీటి వలన అపవిత్రత కలుగజేసుకున్నారు అన్నాడు. ఏంటి అని అంటే 1వ వచనం నుంచి 23వ వచనం వరకు మీరు చూడగలిగితే, లేదా ఇంటికి వెళ్ళి మీరు చూసుకోగలిగితే, వీళ్ళు వావి వరసలు లేని వారిగా భయంకరులుగా కనిపిస్తారు. ఏమండి? అలాగే భయంకరమైనటువంటి వ్యభిచారులుగా వీళ్ళు కనిపిస్తారు, వావి వరసలు లేని వాళ్ళు. ఏమండి? ఆ పైనుంచి మీరు చదివితే 18వ అధ్యాయం 3వ వచనం మధ్యలో చూడండి. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు, మీరు నా విధులను గైకొనవలను. ఇక్కడ కనానీయుల ఆచారములు ఎలాంటివో చెబుతూ అక్కడ 5వ వచనం నుంచి లేదా 6వ వచనం నుంచి వాళ్ళు ఎంత దుర్మార్గులో వివరిస్తాడు. వావి వరసలు లేని భయంకరమైన వ్యభిచారులు, నీతి నియమం అనేది అసలు లేదు. ఒకప్పుడు అమోరీయుల సంతతిలో జాతిలో కనిపించేది. ఆ తర్వాత 7 జాతులకి వాళ్ళు అంటించారు. వాళ్ళు ఎప్పటికీ భూమి మీద ఉంటే ఈ పాటికి సర్వభూమిని వీళ్ళు ఏం చేసేవారు? నాశనం చేసేవారు. ఇలాంటి జాతి, ఇలాంటి లక్షణాల ద్వారా. ఏమంటే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. అప్పటికి 400 సంవత్సరాలకి 7 జాతులకి, మిగతా 6 జాతులకి అందించారు వాళ్ళు. పైగా సంఖ్యకు గొప్ప జాతిగా చాలా పెద్ద సంఖ్యలో వీళ్ళు ఉన్నట్టుగా కూడా మనకి దేవుడు చెప్పిన మాటలు, అలాగే వారు జరిగించిన యుద్ధాలు, ఇశ్రాయేలు జరిగించిన యుద్ధాల్లో మనకు కనిపిస్తుంది. అలాగే 18వ వచనం లేదా 17వ వచనంలో చివరి మాట ఏమంటే, వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. ఆ పైనుంచి వివరించుకుంటూ వచ్చి వాళ్ళు ఎంత దుర్మార్గంగా దుష్కామ ప్రవర్తన కలిగి ఉన్నారో చెప్తాడు. 21వ వచనంలో, నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఏమండి? ఆ తర్వాత పరిస్థితులు కూడా చూస్తే వాళ్ళు ఎంత అసహ్యకరంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఏమండి? ఇంకా వీళ్ళు ఈ మొలెకు దేవత గురించి, మొలెకు దేవత ఆరాధన గురించి మీకు చాలాసార్లు కొన్ని ఇమేజెస్ కూడా మీకు చూపించి మీ దృష్టి తీసుకొచ్చాను కదమ్మా. వాళ్ళు చాలా భయంకరులు. మొలెకు దేవత విగ్రహాన్ని కూడా మీకు చూపించాను కదా. అప్పుడు మొలెకు అనేవాడు పురుష దేవత. వాడు లోపల ఆ విగ్రహం ఇలా 2 చేతులు ఎదురుగా చాచినట్టుగా ఉంటుంది, లోపలంతా గుల్లగా ఉంటుంది. మనం పొయ్యి ఉంటుంది చూడండి, కట్టెల పొయ్య, అలా కట్టెల పొయ్యిలాగా ఆ కడుపు భాగం అంతా కూడా ఖాళీగా ఉంటుంది ఆ విగ్రహానికి. అందులో ఆ కూర్చుని ఇలా ఉన్నటువంటి ఆ విగ్రహంలో లోపల కట్టెలు పేర్చి బాగా మండిస్తారనమాట. దాన్ని మండించినప్పుడు అరచేతుల్లో ఏం చేస్తారంటే పసిపిల్లల్ని ఏమంటే పెట్టేస్తారు బలి. ఆ విలువలు ఆడిపోతూ ఆ పసిపిల్లలు ఏమంటే రోధిస్తూ ఆ మైనం వలె కరిగిపోయేవారు అనమాట చేతుల మీద. అంత భయంకరంలో వీళ్ళు జాలి కరుణ ఏమి లేనోళ్ళు వీళ్ళు. ఏమో ఈ జాతి యొక్క లక్షణాలు ప్రపంచానికి పరిచయం అయితే చాలా ప్రమాదం. ఇప్పుడు కూడా చూడండి, రకరకాల దుష్కామ ప్రవర్తనలు ఈరోజు ఎక్కువైపోయాయి. చూస్తున్నారా? వివాహ వ్యవస్థలో రకరకాల ట్రెడిషన్స్ వచ్చేసాయి, రకరకాల సిస్టమ్స్ వచ్చేసాయి. ఏమంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్ కానివ్వండి, ఇలా మ్యారేజెస్ అంటేనే ఆ విలువను తీసేసి, ఆ బంధానికి ఉన్నటువంటి పవిత్రతను తీసేసి ఈరోజు బహు దుర్మార్గంగా మారిపోయినటువంటి సిస్టమ్స్ వచ్చాయి ఈరోజు. ఏమంటే కొద్ది రోజులు నచ్చినంతకాలం కలిసి ఉండడం, ఆ తర్వాత వెళ్ళిపోవటం. ఏమంటే ఇంకా మనం మాట్లాడుకోవడానికి కూడా వీలు లేనంత భయంకరులుగా ఈరోజు మారిపోయారు. ఏమంటే ఇలాంటివి అప్పుడే వీళ్ళు పునాదేశారు. అప్పుడే
అక్కడ మీరు చూసినప్పుడు 18వ వచనం వరకు ఆ దుష్కామ ప్రవర్తన వివరిస్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఈ మొలకి దేవతకి ఇంటికొక పిల్లని, జ్యేష్ఠుల్ని, ఇంటికొక బిడ్డని దహనం ఇవ్వాలి అన్నట్టుగా వీళ్ళు బలి అర్పణ చేయటం ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత చేయరాని కార్యాలు అక్కడ చేయటం 23వ వచనంలో మీకు కనిపిస్తుంది. ఏమో ఇలాంటి భయంకరమైన జాతి ఈ అమోరీయులు లేదా కనానీయులు ఉన్నటువంటి ప్రారంభ జాతి. ఆ తర్వాత వాళ్ళు ఆ చుట్టుపక్కల అనేక జాతులకి ఈ జబ్బుని, ఈ భయంకరమైనటువంటి ట్రెడిషన్స్ని వాళ్ళు అంటించారు. ఇలాంటి వాళ్ళని ఉంచకూడదు. ఇది దేవుని తీర్పు, దేవుని జడ్జిమెంట్. ఇది వీళ్ళు ఉండడానికి వీల్లేదు అసలు భూమి మీద. ఇలాంటి అసహ్యులు భూమి మీద ఉండడానికి వీల్లేదని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకుని ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 4 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, ముఖ్యంగా ఈరోజు మనం ప్రస్తావిస్తుంది ఏంటి అని అంటే, ఇశ్రాయేలు చేత వాళ్ళు ఎందుకు చంపించాడు? అది మన ప్రశ్న. ఏమండి, వాళ్ళు చెడ్డవారు కాబట్టి ఓకే, దేవుడు తీర్పు తీర్చాడు. మరి ఆ నోవాహు కాలంలో వలె ప్రకృతి వైపరీత్యాల ద్వారా వారిని చంపేయచ్చు కదా? లేదంటే అబ్రహాము గారి కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకాలను కురిపించినట్టుగా ఈ జాతుల్ని దేవుడు అంతమొందించవచ్చు కదా? ఇలా ఆలోచిస్తూ అలా చేయొచ్చు కదా? సాటి మనుషులనే చంపేవారుగా ఇజ్రాయేలీని ఎందుకు ఆ రోజు దేవుడు నడిపించాడు? ఇది ప్రశ్న. ఇప్పుడు దేవుడు అలా చేస్తేనేమో ఎలా అంటారు వీళ్ళు, ఎలా చేస్తేనేమో అలా చేస్తే బాగుండు కదా అంటారు, అంతే. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం ద్వారా ఆ రోజు నోవాహు గారి కాలంలో గొప్ప జలప్రలయం రప్పించి అవిధేయులందరినీ చంపేశాడు. ఓకే, అది నిజమని నమ్మేసి విశ్వాసాలు అయిపోతున్నారు. ఇప్పుడు భయపడిపోయి గజగజలాడిపోయి దేవునికి, అమ్మో నేను జాగ్రత్తగా బ్రతకపోతే, యథార్థంగా బ్రతకపోతే దేవుని ఉగ్రతకు నేను గురి కావాల్సి వస్తుంది. ఆనాడు నోవాహు కాలంలో ఇలా జరిగింది, లేదా సొదొమ గొమొర్రా పట్టణాల కాలంలో దేవుడు ఇలాగ అంతమొందించాడు అని గజగజలాడిపోయి దేవునికి లోబడి పడుతున్నారా? లేదు. ఎందుకనంటే ఏదో ఎస్కేప్ అవ్వడానికి, దేవుని మీద నేరం మోపి మరింత అవిధేయులుగా అయిపోవడానికి వీళ్ళ ఆలోచనలు తప్ప వీరు సరైన రీతిగా దేవునికి వెలుపల ఎవడో కూడా ఎప్పుడు సరైన రీతిగా ఆలోచించలేడు. కాబట్టి ఇలాంటి ఉద్దేశాలతో ప్రశ్నించే వారికి నిజంగా మనం వివరణ అర్థం కాకపోవచ్చు, కానీ ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, మానవత్వం ఉన్నా, దేవుని న్యాయం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా చాలా ఈజీగా అర్థమయ్యే విషయాలు ఇప్పుడు మీ ముందు తీసుకొస్తాను. ఇప్పుడు వీరిని చంపడంలో ఇబ్బంది ఏమీ లేదు, వీరికి శిక్ష విధించడంలో ఇబ్బంది ఏమీ లేదు. వీరు భయంకరమైన జాతిగా మారిపోయారు. ఇంకో విషయం, మరి చిన్నపిల్లలు ఏం చేశారండి అంటారు. చిన్నపిల్లలు ఏం చేశారండి అంటే, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల ద్వారానైనా ఇంకొకటైనా వారికి ఆ శిక్ష విధింపక లేదా వారు ప్రాణాలు కోల్పోక తప్పదు. ఇప్పుడు వాళ్ళు పసిపిల్లలుగా చనిపోయినప్పుడు వాళ్ళు పరలోకం వెళ్ళేవారుగా ఉంటారు. వారికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. వారు పెరిగి పెద్దవారై అవిధేయులుగా మారిపోయి నరకానికి వెళ్ళిపోయే కంటే, వారి జీవితం అలాంటి వాళ్ళ చేతుల్లో పెరిగి పెద్దవారై నరకానికి వెళ్ళిపోయే కంటే పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ముగిసిపోవడం బెటరు. అక్కడ పిల్లలకు కూడా అన్యాయం కాదు. పెరిగి పెద్దవారై వాళ్ళు నాశనానికి నరకానికి వెళ్ళిపోయే కంటే వారు బాల్యదినాల్లోనే అలాంటి దుర్మార్గులు కడుపున పుట్టినందుకు ఆ బాల్యదినాల్లోనే వాళ్ళ జీవితాలు ముగిసిపోవడం మంచిది. అర్థమవుతుందండి? ఇక్కడ ఏ కోణంలో మనం ఆలోచించినా, మానవ రీతి ఆలోచించినా ఒకవేళ కాకపోవచ్చేమో, కానీ ఒకసారి దైవ కోణంలో మనం ఆలోచించినప్పుడు ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది. దేవుడు ఏ పని చేసినా ఆయన ఏ పని చేసినా అందులో న్యాయం ఉంటుంది. ఆయన అన్యాయస్తుడు కాదు. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మన ప్రశ్నకు వద్దాం. ఇప్పుడు వాళ్ళ దుర్మార్గులని మనకు అర్థమైపోయింది. అలాగే దేవుడు 400 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడని కూడా మనకు అర్థమైంది. ఆ కనానీయులు 7 జాతుల్ని ఆయన ఎప్పుడో అమోరీయులుగా ఒక జాతిగా అక్కడ ఉన్నప్పుడే వారిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ 400 సంవత్సరం వెయిట్ చేశాడు. ఇప్పటికే చాలా జాతులకి వీళ్ళు ఈ భయంకరమైన పాపాలు, ఈ భయంకరమైనటువంటి జీవన శైలిని అంటించారు అని మనకు అర్థమైంది. వాళ్ళని అలా వదిలేస్తే యావత్తు మానవ జాతే పూర్తిగా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పద్ధతులు ఉన్నప్పుడు రకరకాల రోగాలు ఇవన్నీ చుట్టుముట్టడం, ఎన్నో ఇబ్బందులకి మానవ జాతి మారిపోతుంది. కాబట్టి వాళ్ళు తుడిచిపెట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీల్ని ఎందుకు ఉపయోగించాడు, ఇది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు మొత్తం బాధ్యతలన్నీ ఎవరి మీద వేసుకున్నాడు? తన మీదే వేసుకున్నాడు. ఐగుప్తులో దేవుడు చేసిన యుద్ధం ఏంటో తెలుసా అండి? 10 తెగుళ్ళుగా 10 రకాల శిక్షలు వారికి విధించాడు దేవుడు కదండి. నీరుని రక్తంగా మార్చేయడం, కప్పలు, పేలు, ఈగలు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి. ఇలాంటి 10 తెగుళ్ళు వారి మీద రప్పించాడు. అలాగే వారి పశువులన్నిటికీ కూడా రోగముల చేత శిక్ష విధించాడు, పశువులన్నిటినీ. సరే, అక్కడ కూడా దేవుడు వారి మీద జాలి పడుతూనే వారికి బుద్ధి రావాలని శిక్ష విధించినట్టుగా మనకు కనబడుతుంది. ఈ 10 రకాల తెగుళ్ళను, 10 రకాల శిక్షలను విధించి దేవుడు వారిని విడిపించి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వస్తే ఎర్ర సముద్రం దేవుడు 2 పాయలుగా చేసి వాళ్ళు నడిపించాడు. వారికి ఆహారం కావాలితే మన్నాను కురిపించాడు. మాంసం కోసం ఏడుస్తుంటే పూరెళ్ళను వాళ్ళ మధ్య వాలేటట్లు చేశాడు. లక్షల మంది జనాంగాన్ని నడిపించడానికి ఆయన ఒక మాట అంటాడు కదా, నా పెద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టుగా నా రెక్కల మీద మేము మోసుకొచ్చాను అన్నట్టుగా ఎంతగా వారిని భద్రపరిచి తీసుకొచ్చాడో మనకు అనిపిస్తుంది. వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, తెగిపోలేదు. వారు వేసుకున్న బట్టలు చినిగిపోలేదు. ఒక మెరాకిల్, అది ఒక అద్భుతం ఏమండి. అలా అద్భుతమైన రీతిగా వాళ్ళని ఆశ్చర్యకరంగా అద్భుతమైన రీతిగా నడిపించాడు. అంటే పూర్తిగా దైవిక శక్తి చేత ఆయన నడిపించాడు. తన శక్తి చేత పూర్తిగా వారిని నడిపించాడు. వారి పక్షాన్ని యుద్ధాలు చేశాడు. అయితే రాను వీళ్ళు కనానుకు చేరుకునేసరికి మన్నా ఆగిపోయింది. చెప్పండి, పూరేళ్ళు ఆగిపోయాయి. నెమ్మదిగా వీళ్ళు అక్కడ స్థిరపడిన తర్వాత, అక్కడ భోజనం చేసిన తర్వాత, అక్కడ ధాన్యం తిన్న తర్వాత మన్నా కురవడం ఆగిపోయిందని రాయబడింది. అంటే దైవ కోణంలో నడుచుకుంటూ వచ్చిన వీళ్ళు, పూర్తిగా దైవశక్తి మీద ఆధారపడిన వీళ్ళు ఇప్పుడు తమంతట తాముగా నడవటం నేర్చుకోవాలి. ఎంతకాలం వీళ్ళనైనా పోషిస్తాడు, ఎంతకాలం వీళ్ళని కాపాడాలి ఏమండి. అంటే వీళ్ళకి సోమరులుగా అలా ఉండడమేనా? అక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత శుభ్రంగా పేకల దాకా తినేసి, మన్నా కురిపిస్తే తినేసి వచ్చి ఇక్కడ స్థిరపడిన తర్వాత వీళ్ళని కూడా చంపేసి, ఎవరిని అంతలా దైవ కోణంలో నడిపించుకుంటూ వచ్చి యుర్దానికి యువతల వరకు, యుర్దాను దాటిన తర్వాత శత్రువులను కూడా ఐగుప్తుల్ని శిక్షించినట్టుగా శత్రువులను కూడా చంపేసి ఆయన ఏ పిడుగుల వర్షము అగ్ని కురిపించేసి వాళ్ళందరినీ చంపేసి ఆ రాజ్యాలన్నీ వీళ్ళకి ఇస్తే శుభ్రంగా పేకల దాకా తినేసి, అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఇప్పుడు ఏం చేస్తారు? ఇలా సోమరులుగా బతకాల? అలా కాదు. పూర్తిగా దైవశక్తి మీద ఆధారపడినటువంటి మనుషులు ఇశ్రాయేలీలు ఆ తర్వాత తమ కాళ్ళ మీద తాము నిలబడటం నేర్చుకోవాలి. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంతవరకు దేవుని శక్తి మీద ఆధారపడిన వీళ్ళు ఇప్పుడు తమంతట తాము బతకడం నేర్చుకోవాలి. తమంతట తాము బ్రతకడం నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఇంతవరకు దేవుడు చేస్తూ వచ్చిన పనులన్నీ ఇప్పుడు ఎవరు చేయాలి? వాళ్ళు చేయాలి. వారే పంట పండించుకోవాలి, వాళ్ళే శత్రువులు జయించాలి, వాళ్ళే వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలి, వాళ్ళే వాళ్ళ ఇంటిని వాళ్ళే కాపాడుకోవాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు పుట్టే బిడ్డను చూడండి, 9 నెలల పాటు దేవుడు సంరక్షించి తల్లి గర్భంలో నిర్మించి, మనం సాధారణంగా నీటిలో ఒక నిమిషం కూడా ఉండలేమేమోనండి, చచ్చిపోతాం. కానీ 9 నెలల పాటు ఎక్కడ ఉన్నాం? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీటిలోనే కదా. ఉమ్మనీరు అంటారు, నీటిలో ఉన్నాం. ఏంటండి విచిత్రం. సరే, ఒక నిమిషం ఉండలేదు, 9 నెలలు ఉన్నాం. ఇక పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఒక సంవత్సరం వరకు కూడా వాడిని చేపట్టుకుని నడిపించడం, ఎక్కడికి వెళ్ళినా సంకనేసుకుని తీసుకెళ్ళటం, వాడు కూర్చోబెట్టడం నేర్పించడం, లేకపోతే వాడు నెమ్మదిగా లేచి నడుస్తుంటే చేయందించడం, ఇలా చేస్తారు. ఒక 10 ఏళ్ళు వచ్చినా సరే ఇలా చేయటం నడిపిస్తారా చెప్పండి? అంటే వాడంతటా అర్థమవుతుంది కదండి. ఇక దేవుడికి మనల్ని పుట్టించడం ఎందుకు? లేకపోతే మనల్ని ఇక మనం బ్రతికినంతకాలం కూడా అన్నీ ఆయనే కురిపించేస్తే, అన్నీ ఆయనే ఇచ్చేస్తే, అన్నీ ఆయనే సంరక్షించేస్తే అంత ఎందుకంటే అక్కడ ఆకలి లేకుండా చేసేయచ్చు కదా. ఇంకా ఎవడన్నా పనికి వెళ్తాడండి? ఇంకా ఆకలి లేకుండా చేసేయచ్చు కదా. పని చేసుకోవడం ఎందుకు, తెచ్చుకోవడం ఎందుకు, వండుకోవడం ఎందుకు, తినడం ఎందుకు? సరే, అసలు ముందు దేవుని సంకల్పం అర్థం కావాలి ఫస్ట్ మనిషికి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి.
మన పని మనం చేసుకోవాలి. ఇది మనకు అర్థమైతే ఫస్ట్ దేవుడు పూర్తిగా తన శక్తి చేత ఇక్కడ నడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి అని అంటే వీళ్ళు అన్ని విషయాల్లో కూడా బలవంతులుగా ఉండాలి. శత్రువులు మన మీదకి వస్తారేమో అంటే వీళ్ళు నిలబడేలా ఉండాలి. కాబట్టి ఈ శత్రువులను అంతమొందించే పని కూడా ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలుకే ఇచ్చాడు. అంటే మన్నా ఆగిపోయింది, పూరేళ్ళు ఆగిపోయాయి, అగ్ని మేఘం ఆగిపోయింది, నిలిచిపోయింది. పగలు ఎండ తగలకుండా వాళ్ళకి మేఘస్తంభం వాళ్ళని ఆవరించి ఉండేది, అది కూడా ఆగిపోయింది. దేవుని ఏర్పాటు అంతా కూడా ఆగిపోయింది. దేవుడు ఎలా అయితే వాళ్ళని తన శక్తి చేత కాపాడుకుంటూ వచ్చాడో ఆ ప్రాసెస్ ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు నడక మొదలు పెట్టాలి? వీళ్ళని కాపాడుకోవాలి, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ ఇల్లు, ఎలర్జీ, వీళ్ళ యొక్క పరిస్థితులు. కాబట్టి అంతవరకు దైవ పద్ధతిలో ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మానవ పద్ధతిలో వాళ్ళు ఏం చేయాలి? తమ జీవితాల్ని నిలబెట్టుకోవాలి. ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే మీరు రాసుకుంటే కనుక ఫస్ట్ది ఆ మానవ పద్ధతిలో వాళ్ళు నిలబెట్టాలనుకున్నాడు. అర్థమవుతుందండి? ఫస్ట్ ఎందుకు వీళ్ళ చేత చంపించాలనుకున్నాడు అని అంటే ఎందుకు మీ యుద్ధం మీరే చేసుకోండి, మీ శత్రువులు మీరే జయించండి అని వీళ్ళకి నేర్పాలి. అర్థమవుతుందండి? ఇక్కడ ఈ భాష మీకు అర్థం అవ్వాలి అని అంటేనండి దీనికి ఒక పేరు పెట్టాలి. వీళ్ళు ఆ రోజు కనానీయుల్ని చంపటం సైనిక చర్య. ఏం చెప్పండి? సైనిక చర్య అది. ఇప్పుడు మన దేశస్తులు ఇతర దేశస్తులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరినీ ఓడించాలని, యుద్ధంలో మనం గెలవాలని మనం ఎంత పట్టుదల కలిగి ఉంటాం, వాళ్ళని జయించాలని, యుద్ధంలో మన వాళ్ళే గెలవాలని, మన సైనికులే గెలవాలని, మన దేశం గెలవాలని, అవతల దేశం ఓడిపోవాలి, అది న్యాయం అనుకుంటాం కదా. మనం అనుకుంటారు కదండి. అదే దేశభక్తి అంటారు కదా. అలా వీళ్ళ దేశాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నేర్పించాలనుకున్నాడు దేవుడు. అదొక ప్రభుత్వ చర్యగా, సైనిక చర్యగా మీరు తీసుకోవాలి. అంతేగాని ఈ ప్రజలందరి ఇళ్ళని చంపేయడం అది కాదు, సైనిక చర్య. ఈ పదం ఉపయోగిస్తే, ఈ పదం అర్థమైతే చాలా ప్రశ్నలకు ఆన్సర్ వచ్చేస్తుందండి. కాబట్టి ఫస్ట్ కోణం ఏంటి అని అంటే మానవ పద్ధతిలో వాళ్ళని నడిపించాలనుకున్నాడు. ఇంకెంతకాలం ఆయనే మోయటం, వీళ్ళు ఏం చేస్తారు? తినేసి పడుకుని నిద్రపోయి సోమరులుగా తయారయ్యి ఒకడి మీద ఒకడు వెళ్ళడం. రేపొద్దున్న సోమరులుగా అయిపోయి రేపొద్దున్న ఏం చేస్తారు? వీళ్ళు ఒకడొకడు పొడుచుకోవడం, ఒకడొకడు చంపుకోవడం. ఆయన పని పాట లేనివాడు ఏం చేస్తాడండి? ఊరి మీద బలాదూరుగా తిరుగుతాడు, అంతే కదండి. కాబట్టి ఆ విధానంలో ఉండకూడదు. ఒక పనిలో ఉండాలి. వీళ్ళ జీవితాలు ముందుకెళ్ళాలి అని అంటే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? వీళ్ళ దేశాన్ని వీళ్ళే సంరక్షించుకోవాలి. అలాంటి శిక్షణ వీళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కనానీయులకు శిక్ష విధింపబడడం అనేది న్యాయమే. కానీ వీళ్ళ చేత ఎందుకు చంపించాడు? ప్రకృతి వైపరీత్యాల ద్వారా చంపించకూడదు అని అంటే వీళ్ళకి శిక్షణ అవసరం. మానవ పద్ధతిలో వీళ్ళు ముందుకు వెళ్ళడం అవసరం. ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు ఏదైనా ఒకటి చేశాడంటే 1,00,000 కారణాలు ఉంటాయండి. మనకు అర్థమైనంత మట్టుకు 1-2 మాటలని తెలుసుకుంటున్నాం అంతే, 1-2 కోణాలు. ఇక రెండవది, అందుకే చూడండి ఇక్కడే కదండి బైబిల్ మొత్తం మీరు చూసినప్పుడు అన్నీ మానవ పద్ధతుల్లోనే ఉంటాయి. ప్రతిసారి ఆయన మెరాకిల్స్ చేసి, ప్రతిసారి అద్భుతాలు చేసి, ఆయన ప్రతిదీ కూడా ఆయన భుజాల మీద వేసుకుని మనిషిని సోమరులుగా తయారు చేయాలి అనుకోలేదు. హిజ్కియాకు రోగం వచ్చింది, ఏం చేశాడు? యెషయా గారు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఒక అంజూరపు ముద్దను తీసుకుని ఏం చేశాడు? ఆ గాయం మీద పెట్టాడు. సరే, మానవ పద్ధతి. ఏదైనా రోగం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? దేవుడు ఏ విధమైన మూలికలు ఇచ్చాడు, ఏ విధమైన అవకాశం ఇచ్చాడు మన రోగాన్ని తగ్గించుకోవడానికి, లేదా ఎలా మన ఫుడ్ ఎలా ఉండాలి, లేకపోతే మన జీవన శైలి ఎలా ఉండాలి, దేవుడు ఎలా డిజైన్ చేశాడు మనల్ని, ఆ విధంగా మనం జాగ్రత్త పడాలి. ఫస్ట్ మన వల్ల కానిది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. సరే, మన వల్ల కానిది, ఆకలేసిందండి, వండుకుని తినాలి, మనం పని చేయాలి, వండుకుని తినాలి తెచ్చుకొని. అలా కాదు ప్రార్థన చేస్తే అవుతుందా? ప్రార్థన చేస్తే తీరుస్తాడా? ఆకలి తీరిపోద్దా? ఆయన తీర్చగల సమర్థుడే. కానీ అలా ఎంతకాలం? ఏలియా వాగు దగ్గర కాకోలముల చేత మాంసము రొట్టె ముక్కలు తీసుకొస్తుంటే తిన్నాడు. ఎవరు? కాకులు తీసుకురావడం ఎందుకండి?
ఏమో ఆయన ఆకలి లేకుండా చేసేయచ్చుగా. దేవునికి అసాధ్యమా చెప్పండి? లేదా దేవుడు ఆకాశంలోంచి అలా ఒక చక్కని పాత్రని చక్కని భోజనాలతో కూడినటువంటి పాత్రను రోజు ఏలే ముందు తెంచలేడేంటి? అలా కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని మానవ పద్ధతిలో నడిపించడానికి చూశాడు. అర్థమైందండి ఇప్పుడు మీకు? సువార్త మనమే ఎందుకు ప్రకటించాలి? దేవుడు ఏ దేవదూతలను తీసుకొచ్చి ఇప్పుడు ఊరికో దేవదూతను దించి, కోట్లానుకో దేవదూతలు ఉన్నారు కదా, ఊరికో దేవదూతను దించి ఏమండి అలా ఎవరి ముందు ఖడ్గంతో నిలిచాడు దేవదూత? బిలాము ముందు ఖడ్గంతో ఇలా నిలిచినట్టుగా ఊరుకు అలా ఊరి సెంటర్లో నిలబడ్డది అనుకోండి, దేవదూత నిలబడ్డాడు అనుకోండి, మనకి శ్రమ ఎందుకు? అలా కాదు. మారకపోతే చంపేస్తాను, మీకు అర్థమవుతుందా అని ఆకాశం అంత ఎత్తులో నిలబడినటువంటి దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, కత్తి పట్టుకుని ఖడ్గం పట్టుకుని, ఎవడండి నేను మారకుండా ఉండేవాడు? అది కాదు దేవునికి కావాల్సిందే. మానవ పద్ధతిలోనే ఫస్ట్ మనకు అన్నీ అర్థం కావాలి. అండ్ ఫస్ట్ రీజన్ ఇది, మానవ పద్ధతిలోనే యుద్ధం జరగాలి, మానవ పద్ధతిలోనే అంతా కూడా అక్కడ వీళ్ళు సెటిల్ అవ్వాలి. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది కష్టం ఏంటో అర్థమవుతుంది. బతకాలంటే ఇలాంటి దేశాల మధ్య బ్రతకాలి అని అంటే ఒక సైనిక చర్యను జరిపినటువంటి వీళ్ళు రేపుతున్న ఒక సైన్యంగా నిలబడి దేశాన్ని ఎలా భద్రపరుచుకోవాలో తెలుస్తుంది. ఏమండి ఈ పాయింట్ ముందు ముందు ఇంకా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? మానవ పద్ధతిలోనే వాళ్ళు నడిపించాలనుకున్నాడు, ఫస్ట్ పాయింట్. రెండవది మీరు రాసుకుంటే, మీకు కూడా ఎలాంటి గతే పడుతుంది అని చెప్పాలనుకున్నాడు దేవుడు. మీకు కూడా ఎలాంటి గతే పడుతుంది అని చెప్పాలనుకున్నాడు. ఎప్పుడు మీరు కూడా వాళ్ళకలా మారిపోతే ఇలాంటి గతే పడుతుంది అని చెప్పాలనుకున్నాడు. ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం మధ్యలో నుంచి నేను చదువుతున్నాను చూడండి. హివ్వీయులు యోబీసీయులని వారు తమ తమ దేవతల విషయమే చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. అంటే ఏంటి? వారి పద్ధతులను మీరు నేర్చుకోకూడదు, వారి పద్ధతులను మీరు నేర్చుకోకూడదు, మీరు చేయకూడదు అని వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. మీరు వాళ్ళలాగా అది వాళ్ళు దుష్కామ ప్రవర్తన కలిగిన వాళ్ళు దుర్మార్గులు. పిల్లల్ని సహితం వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్నిగుండంలో పడేస్తున్నారు. అలాంటి దుర్మార్గులు చేసినటువంటి ఆ హేయకృత్యములు మీరు చేయడానికి వీలు లేదు అంటే ఏంటి? అలా చేస్తే మీరు కూడా ఎలాంటి తీర్పే పొందాల్సి వస్తుంది, మీకు ఎలాంటి గతే పడుతుందని చెప్తున్నాడు వాళ్ళతో. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే లోపులోనే దేవుడు వాళ్ళందరినీ క్లీన్ చేసేసి అక్కడ అగ్ని కురిపించేసి వాళ్ళందరినీ చంపేసి, ఏమండి అక్కడ ప్రకృతి వైపరీత్యాలు రప్పించేసి వాళ్ళు నాశనం చేసేసి అంత వీళ్ళు నొప్పి లేకుండా వీళ్ళు అక్కడ కూర్చొని సెటిల్ అయిపోయారు అనుకోండి, ఎవరికి ఇక్కడ తెలుస్తుంది వీళ్ళకి? ఇలా హలే దుర్మార్గులు వీళ్ళు. అర్థమవుతుందండి ఇప్పుడు మీకు? అలా కాదు, వీళ్ళ చేత పని చేయించాలి. వీళ్ళకి అర్థం కావాలంటే రేపు పొద్దున్న మనకు కూడా ఇలా గతి పడతారు బాబు అన్న విషయం తెలియాలి. ఇప్పుడు పిల్లోడిని షాప్ దగ్గరికి వెళ్ళారే కోడిగుడ్లు తీసుకురారన్నాం అనుకోండి, ఇంటికి తీసుకొచ్చి పగల కొట్టేసాడు అనుకోండి, ఏం చేస్తారు? అతి సామాన్యంగా వచ్చే డైలాగ్ ఏంటంటే నువ్వే ఎత్తరు అది అంటారా? ఎందుకంటారు అలాగా? మరొకసారి ఆడు తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకుని తీసుకురావాలంటే ఆ పని ఏం చేయాలి? వాడి చేతే చేయించాలి. అప్పుడు ఆడు గుర్తుంటుంది. ఆడికి నొప్పి లేకుండా ఎవరే సరే నువ్వు వెళ్ళిపోరా, ఆడుకోరు, నువ్వు అలా రోడ్లను తిరుగు, నేను శుభ్రం చేసుకుంటాను అన్నాం అనుకోండి, ఆడు మళ్ళీ తెచ్చిన మళ్ళీ పడేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలండి? మనమే ఆడి దగ్గరుండి ఆడి చేత పని క్లీన్ చేయించాలి, మళ్ళీ సార్ జాగ్రత్తగా ఉంటాడు. ఇది సైకలాజికల్గా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తున్నామండి, ఒక్కసారి కనుకండి హృదయపూర్వకంగా ఒక్కసారి కనుక మన స్నేహితునితోనో మన పొరుగు వారితోనో లేకపోతే ఎవరొకరితో హృదయపూర్వకంగా ప్రేమతో రే మార్రా, రక్షణలోకి రా, నిజంగా పరలోకం ఉంది, నరకం ఉంది, ఇప్పటికైనా తెలుసుకో, నిర్లక్ష్యంగా ఉండకు అని ఒక్కసారి మన జీవితంలో ఎవరితోనైనా మన జీవితంలో హృదయపూర్వకంగా చెప్పుంటే మన రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామండి. హృదయపూర్వకంగా మనం ఎప్పుడైనా సువార్త ప్రకటించడం విషయంలో ఊరికే మన వాళ్ళందరూ వెళ్తున్నారు కదా అని వెళ్ళటం, అందరితో పాటు ఈ పని చేయాలి కదా అని చేయటం, నాన్నని బట్టి కొడుకు, కొడుకుని బట్టి నాన్న, అమ్మని బట్టి పిల్లలు, ఏమండి ఇది కాదు.
ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా సువార్త ప్రకటిస్తే ఇతరులు రక్షణలోకి రావాలని ఒక తీవ్రమైన ఆకాంక్షతో ప్రయత్నిస్తే అలా ప్రయత్నించిన వాడు తాను బతుకున్నంతకాలం చాలా జాగ్రత్తగా ఉంటాడు. అర్థమవుతుందా మీకు? ఆ పనిని వాడు ప్రత్యక్షంగా వాడు హృదయపూర్వకంగా జరిగిస్తే, ఎందుకంటే అవతలుడికి చెప్పినప్పుడు వీడు 1000 రెట్లు జాగ్రత్త పడతాడు. హృదయపూర్వకంగా అవతలుడికి చెప్పినప్పుడు, రే ఇదిగో ఇలా నువ్వు దుర్మార్గంగా వెళ్తున్నావు, లేకపోతే ఇదిగో నువ్వు ఇంత చెడ్డవాడిగా ఉంటున్నావు, నీకు ప్రమాదం, నువ్వు రక్షణలోకి రా, దేవుల్లోకి రా అని బ్రతిమలాడుతూ చెప్పినప్పుడు ఇదిగో ఆ చెప్పునోడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు మన చేతే సువార్త ప్రకటింప చేయడానికి కారణమేంటి చెప్పండి? దేవుడు మనం ఎప్పుడైతే నోరు తెలిసి హృదయపూర్వకంగా మాట్లాడామో రేపటి నుంచి ఏం చేస్తాం? మనం మాట్లాడిన దానికి అనుకూలంగా బతుకుతాం. తెలుసా అండి? నేను ఒకసారి చెప్పాను, ఒకసారి మనం ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమను ఏం చేయాలి? మనం వ్యక్తపరచాలి, మాటల ద్వారానో క్రియల ద్వారానో వ్యక్తపరచాలి. ఇప్పుడు అర్థమవుతుందండి? అంటే ఇంత భయంకరులుగా మారిపోయినటువంటి మనుషుల మధ్యకి వెళ్ళి మనం నిత్యజీవం గురించి చెప్పినప్పుడు ఆ చెప్పిన మనం మానదినం వరకు ఎలా ఉంటాం చెప్పండి? కానీ నేనని నిలబడాలి అనేటటువంటి ఒక స్థిర నిశ్చితలోనికి వస్తాం. అందుకే దేవుడు ఏం చేశాడు అనమాట, ఆ పని చేసే బాధ్యతను మనకి అప్పగించాడు. చూసారా? అంటే ఇప్పుడు ప్రేమతో మనం ఎవరినైనా అమితంగా ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆ ప్రేమను మనం వ్యక్తపరిచినప్పుడు ప్రయోజనాలు ఎక్కువ. ఆ నోరు తెరిచి మాట్లాడినోడు అడు ఇటైనా పోతాడు, అడిగి ప్రమాదం లేదు, ఇటైనా వెళ్ళిపోతాడు, ఏ నిర్ణయమైనా తీసేసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నానండి. కొంతమంది వ్యక్తిగతంగా నేను బండి మీద వెళ్తున్నప్పుడు ఏదో సందర్భంలో అన్నయ్య నిజంగా ఆ రోజు నిజంగా ఆ మాట నన్ను చాలా ఆకట్టుకుంది, నేను చాలా ఆలోచించాను, ఇప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉంటాను, మన వాళ్ళతో కూడా ఇదే చెప్తూ ఉంటాను అని 4 మాటలు నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడైతే ఆ సంభాషణ ఉందో వాడు ఎప్పుడైనా నాకు వ్యతిరేకంగా నడుచుకోవాలనుకున్నాడు అనుకోండి, వాడికి ఏం గుర్తొస్తాయి? ఆ మాటలు గుర్తొస్తుంది. అరే అన్నయ్యకి ఆ రోజు ఆ మాట చెప్పాం కదా, బాగోదులు ఇప్పుడు ఎలా అని వెయిట్ చేస్తాడు. నిజంగా నా వైపు తప్పున్నా సరే, నేను అన్యాయంగా ఒక మాట అనేసినా సరే, సరేలే అన్నయ్యకి తెలియదు కదా, ఏ తెలియక అనేసాడులే, రేపైనా తెలుస్తుందిలే, అన్నయ్య అసలు తెలిస్తే అలా అనేవాడు కాదు అని ఆ బాండింగ్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడు? మాటల రూపంలో గతంలో చెప్పినోడు. అసలు మాటే లేకుండా అలా ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు? మనకు ధైర్యంగా ఉంటుంది. మనం 10 మంది ముందు ఎప్పుడు అనలేదు కదా. అందుకే మన వాళ్ళు అంటే చూడండి, సిగరెట్ మానేసినోడు అంటే ఏం చేయాలంట? 10 మందికి చెప్పుకోవాలంట. మానేసాను రే అనాలి. ముందు మానేసినోడు అరే లేదురా తాగట్లేదురా అని చెప్పాలి. రేపొద్దునాడు ఏం చేస్తాడు? ఈ రేపొద్దున తాగాలనిపించినప్పుడు ఎవడైనా బలవంతం పెట్టినప్పుడు ఏం చేస్తాడో, అరే ఇంతమందికి చెప్పాను కదా నేను మానేశానని, మళ్ళీ నేనే తాగితే సిగ్గుగా ఉంటుంది, అన్యాయంగా ఉంటుంది, నవ్వుకుంటారు అని వాళ్ళ ముఖం చూసాను ఏం చేస్తాడు? జాగ్రత్త పడతాడు, జాగ్రత్తగా ఉంటాడు. సరే, ఇలాగా మంచిదైనా సరే, మంచి మాట అయినా సరే, మన స్నేహితుడైనా మన అన్నయ్యో తమ్ముడో లేదంటే అమ్మో నాన్నో ఇలాంటి వాళ్ళతో ఆ మంచి వాళ్ళ వల్ల మనకు జరిగిన ఉపకారాన్ని అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇతరులతో పంచుకునేవారుగా ఉండాలి. ఒక మంచి లక్షణం అది. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? మన యొక్క బంధం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఒకవేళ ఇతను అపార్థాలు చేసుకునే విషయాలు వచ్చినా వెంటనే తొందరపడం. అంతే కదండి. కొన్నిసార్లు మనం మాటలు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు ఇలా అన్నాడంట అనే మాట మనకు వినపడ్డది అనుకోండి, చాలా బాధ అనిపిస్తుంది. అలా అన్నాడో లేదో మనకు తెలియదు. సాధారణంగా మాటలు ఎలా ఉంటాయి? మనిషికి మధ్య మాటలు మారినప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు? భావం మారిపోద్ది, అర్థాలు కూడా మారిపోతాయి. అదే మాట ఆడు ఏ ఇంటెన్షన్లు అన్నాడో మనకు తెలీదు, కానీ నిన్ను ఇలా అన్నారంట అన్నప్పుడు ఏమవుతుంది? అరే నన్ను ఇలా అన్నాడు అని కంగారు వస్తుంది. వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసే మనసు ఎప్పుడు వస్తుంది అంటే, గతంలో వీళ్ళ మధ్య ఒక సంభాషణ ఉన్నప్పుడే ఆ వెయిట్ చేసే మనసు వస్తుంది. కాబట్టి ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చాలా చెప్పేసాను ఇప్పుడు మీకు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా వాళ్ళ చేత చేయిస్తే దానివల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. అలానే దేవుడు కూడా
వాళ్ళు ఆ కనాను ప్రాంతంలోని 7 జాతుల వాళ్ళు ఎంత దుర్మార్గంగా మారిపోయారో వాళ్ళకి రావాల్సిన శిక్ష ఏంటో, వాళ్ళకి రావాల్సిన శిక్ష ఇదిగో మీ ద్వారా విధింపజేస్తున్నాను అని అన్నప్పుడు, అమ్మో రేపు పొద్దున్న ఇలాంటి తప్పు చేస్తే నాకు కూడా ఇలాంటి శిక్షే వస్తుంది అని వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అలా కాకుండా వీళ్ళు వెళ్ళే లోపలనే వాళ్ళని చంపేసి ఆయన ప్రకృతి వైపరీత్యాల ద్వారా వాళ్ళకి శిక్ష విధించేసి అంతా క్లీన్ చేసి ఏమన్నా అర్థంలా చేసేసి ఆ నేలను పెట్టాడు అనుకోండి, అక్కడ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి తెలీదు, విలువ తెలీదు. కాబట్టి బాగా ప్రయోజనకరంగా ఉండాలంటే వాళ్ళ చేతే ఆ పని చేయించాలి. ఏదో చిన్న వీడియో క్లిప్ మీరు చూసారు లేదో, ఒక అమ్మ పిల్లని తీసుకుని వెళ్ళి, అదే చిన్న గ్రాఫిక్స్ తీసుకుని వెళ్తుంది, దారిలో అడ్డు వస్తుంటే ఆమె తీసి పక్కనట్టు పిల్లని నడిపించుకుంటూ వెళ్తుంది. అదే నాన్న ఏం చేస్తున్నాడంటే, ఏదైనా కర్రపల్ల అడ్డు వచ్చింది అనుకోండి, ఎదరా రే తీసి పక్కనట్టు అంటున్నాడు, కొంచెం ఎదరికి వెళ్తున్నారు. అర్థమవుతుంది. ఏదో నిప్పు ఏదైనా అడ్డు వచ్చింది అనుకోండి, మంట అడ్డు వచ్చింది అనుకోండి, ఆ నీళ్ళు తీసి దాని మీద పోయి అంటున్నాడు, అడ్డు పోస్తున్నాడు, కొంచెం ఎదరికి వెళ్తున్నారు. రెండిట్లో అది 1 minute వీడియో కూడా కాదు, చాలా అర్థం దాగి ఉంది. వాడి చేతే చేయిస్తే రేపు పొద్దున్న అలాంటి సాహసాలు ఎలా ఎదుర్కోవాలో వాడికి తెలుస్తుంది. సరే, వాడి చేతే చేయించినప్పుడు అలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. అలా కాకుండా మనమే వాడికి అన్ని లైన్ క్లియర్ చేసి తీసుకెళ్తున్న వాడు సోమరిగా తయారవుతాడు, బాధ్యత లేని ఉడికిన తయారవుతాడు. కాబట్టి మొదటి రీజన్ ఏంటి అని మనం చూస్తే, మానవ పద్ధతిలో వారిని జయించి వీరిని ఒక సైనిక చర్యగా, ఒక సైనిక సమూహంగా, బలమైన రాజ్యంగా వీళ్ళు ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు, మొదటిది. రెండోది ఏంటి అని అంటే, ఇలాంటి తప్పు మీరు కూడా చేస్తే మీకు కూడా ఇలాంటి శిక్షే పడుతుంది అని వాళ్ళకి చెప్పాలనుకున్నాడు. ఇక మూడవది ఏంటి అని అంటే, ఇది మరింత కీలకమైనదండి. మూడోది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎదోమీయులు భూమి మీద ఉన్నారండి? ఎదోమీయులు భూమి మీద ఉన్నారా? లేరు. ఎదోమీయులు యాసావు సంతతి, ఈ ఇశ్రాయేల్ అంటేనేమో ఇస్సాకు సంతతి. ఏమండి, ఇద్దరు అన్నదమ్ములే. అలా ఇస్సాకు సంతతి కంటే కూడా ముందు, ఎందుకంటే ఇస్సాకు ఇద్దరు కొడుకులే. ఇస్సాకుకి ఎవరు? యాసావు, యాకోబుకి 12 మంది కొడుకులు కదా. ఈ 12 మంది వారి తరములోనే బానిసలుగా పోయారు వేరే చోటకి, ఐగుప్తుకి. కానీ యాసావు సంతతి అప్పటికే వాళ్ళు రాజులు. యాసావు తర్వాత యాసావు కుమారులే ఆయా ప్రాంతాల్లో రాజులుగా, ఆ ఎదోము దేశంలో, ఎదోము ప్రాంతంలో వారు బలమైన నాయకులుగా మనకు కనిపిస్తారు. అంత అనతి కాలంలోనే బలమైన నాయకులుగా మారిపోయిన వాళ్ళు ఆ తర్వాత సంతతి ఎంత బలీయంగా మారుతుందో చూడండి. నేను చెప్పింది అర్థమవుతుందండి మీకు? ఇస్సాకు తర్వాత ఇది యాసావు, యాకోబు సంతతి నెమ్మదిగా, బలహీనంగా, అక్కడక్కడ బానిసలుగా ఉంటూ అలా ఎదుగుతూ వచ్చారు వాళ్ళు. కానీ యాసావు సంతతి వెంటనే బలమైన నాయకులు అయిపోయారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది? యాసావు సంతతి ఎంత బలంగా మారిపోతుంది రోజులు మారే కొద్దీ. కానీ ఇప్పుడు భూమి మీద ఇశ్రాయేలు ఉన్నారు తప్ప యాసావు సంతతి ఎదోమీయులు లేరు. యాకోబు సంతతి ఉన్నారు తప్ప ఎదోము సంతతి ఈరోజు మన కళ్ళ ముందు లేరు. ఏమైపోయారు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు అంతరించిపోయారు. ఇలా ఎన్నో జాతులు అంతరించిపోయాయి. ఏమంటే ఫిలిస్తీన్ల గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ ఫాలస్తీనా దేశం ఏదైతే ఉందో, ఆ ఫాలస్తీనా దేశంలో ఇప్పుడు స్థిరపడిన వాళ్ళనే ఫాలస్తీనీయులుగా మనం పిలుస్తున్నాం. ఒరిజినల్గా ఆ ఫిలిస్తీన్లు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు దావీదు మీద గొడవకు వచ్చినాడు ఎవడు? గొలియాతు, గాతువాడైన గొలియాతు. ఇలాంటి బలవంతులైనటువంటి ఇలాంటి ఫిలిస్తీన్లు ఈరోజు ఇదిగో వీళ్ళే ఫిలిస్తీన్లు అని చెప్పడానికి మన దగ్గర సరైన ఆధారం లేదు. ఆ భూభాగాలు ఉన్నాయి, ఆ జాతులు లేవు. ఇలా ఎన్నో జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఇశ్రాయేలు జాతి కాలగర్భంలో కలిసిపోవడానికి వీలు లేదు. ఇశ్రాయేలు జాతి నిలబడాలి, సాక్ష్యంగా ఉండాలి, బైబిల్కి సాక్ష్యంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా వీరి సంతతి మధ్యకు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలి. అంటే వీళ్ళు ఉండాలా వద్దా చెప్పండి? ఉండాలి. అప్పటికే 500 సంవత్సరాలుగా ఒక ప్లాన్ ప్రకారం అప్పటికే అబ్రహాము నిలబెట్టి, అబ్రహాం తర్వాత ఒక్కొక్కరిని కాపాడుకుంటూ 500 సంవత్సరాల నుంచి ఇదిగో ఈ జాతిని నిలబెట్టుకుంటూ వచ్చాడు దేవుడు.
ఇప్పుడు వీళ్ళు ఒక బలమైన సైనిక బలంగా వీళ్ళు లేకపోతే రేపొద్దున ఈ జాతే ఏదో మిగిలిలాగా అంతరించిపోతే, ఈ జాతే కాలగర్భంలో కలిసిపోతే, మరి వందల సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చినటువంటి ప్రయాస ఆయన ప్లాన్ అంతా ఏమవుతుంది చెప్పండి? వృధా అయిపోతుంది. ఇంకో అబ్రహాం ఎన్నుకోవాలి, దేవుడు ఇంకో అబ్రహాం ఎదుక్కోవాలి. సరే, రక్షణ కార్యం దూరం అయిపోతుంది, రక్షణ కార్యం మరింత లేట్ అయిపోతుంది. అలా కాదు, ఈ జాతి నిలబడాలి. ఈ జాతి నిలబడాలంటే వీళ్ళకి సైనిక బలం కలిగిన దేశంగా వీళ్ళు ఉండాలి. తర్వాత చెప్పండి, ఇలాంటి భయంకరమైన సామాజిక నేరాల్లోనికి వెళ్ళకూడదన్న స్పృహ వీళ్ళకు ఉండాలి. మూడోది, వీళ్ళని ఎవడైనా టచ్ చేయాలంటే అడిగి భయం వేయాలి. వీళ్ళు దేవుని సంతతి, దేవుని నడిపింపులో ఉన్నవాళ్ళు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అమ్మో అని భయం వేయాలి. అలాగే వీళ్ళు చాలా బలవంతులు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు, వీళ్ళు చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, వీళ్ళ జోలికి వెళ్ళామంటే వీళ్ళని గెలవడం చిన్న విషయం కాదు, వీళ్ళ జోలికి వెళ్ళామంటే మన ప్రమాదం అనే భయం ఈ భూమి మీద ఉన్నటువంటి మిగతా జాతుల వారికి కలగలప్పుడు వాళ్ళని ముట్టకుండా, వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇది మూడవది. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? కొన్ని వచనాలు చూద్దాం. మూడవది ఏంటి అని అంటే, ఇశ్రాయేల్ అంటే అందరికీ భయం కలగాలి. అది ఎప్పుడు కలుగుతుంది? దేవుడు ఎర్ర సముద్రం దగ్గర చేసినట్టుగా చేస్తే దేవుడు అంటే భయం కలుగుతుంది, కానీ ఇశ్రాయేల్ అంటే భయం ఎందుకు వస్తుంది? ఇశ్రాయేల్ని చూస్తే భయం కలగాలి, ఎవరాలను టచ్ చేయకూడదు అనుకోవాలి. అది ఎక్కడ మనకు కనిపిస్తుంది అని అంటే, కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, నిర్గమకాండము 23 అధ్యాయం 27 వచనం చూడండి. నిర్గమకాండం 23 అధ్యాయం 27 వచనం చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. 23 అధ్యాయం 27 వచనం, నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. ఇక్కడ చూడండి, దేవుడు నన్ను బట్టి నేను నీ వెనుకున్నానన్న సంగతి వాళ్ళ ఆలోచనలకు రాగానే నువ్వంటే భయపడాలి వాళ్ళు అంటున్నాడు. చూడండి, అంతేనా? నేనంటే భయపడాలి అంటున్నాడా? చూడండి, అక్కడ ఏమంటున్నాడు, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేది అంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. నన్ను బట్టి నీకు భయపడాలి. ఇదంటే దేవునికి భయపడితే సరిపోద్ది కదా? ఆయనది కదా శక్తి, ఆయన కదా నడిపించాడు. కాదు, నాకు భయపడితే సరిపోదు, నీకు భయపడాలి, మీకు భయపడాలి, మిమ్మల్ని ముట్టుకోవడానికి వాళ్ళకి భయం కలగాలి, మీ జోలికి రావడానికి వాళ్ళకి భయం కలగాలి. అప్పుడే మీరు ఈ భూమి మీద మీ జీవనాన్ని కొనసాగించగల, మీరు నిలబడగలుగుతారు. సరే, ఇంకా చూద్దాం, ఇలాంటి మాటలు మనం చూద్దాం. ఇంకోటి చూద్దాం. రాహాబను వేశ్య ఏం మాట్లాడింది చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. రాహాబు అనే వేశ్య, ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో అది యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది అనమాట. 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ వేగుల వారు పండు కనుక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. చూడండి, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోండి. నేను అగ్నిగంధకాలు కురిపించేసి ప్రకృతి వైపరీత్యాలు రప్పించేసి ఆ కనానీయుల్ని చంపేస్తే, అమ్మో ఇశ్రాయేల్ దేవుడు అంటారా బాబు, అదంటే ఇదంట అని నాకు భయపడతారు. మిమ్మల్ని మాత్రం పురుగుల్లా చూస్తారు వాళ్ళు. కాదు, నాకు కావాల్సింది మీరు నిలబడాలి, నాకు సాక్షులుగా ఉండాలి మీరు. సరే, నిలబడాలంటే మిమ్మల్ని చూస్తే అలాగ భయం కలగాలి. మిమ్మల్ని చూస్తే అలా భయం కలగాలంటే మీరు పరిశుద్ధులై ఉండాలి, ఏమండి? మీరు జ్ఞానవంతులై ఉండాలి, మీరు యుద్ధ నైపుణ్యం కలిగిన వారై ఉండాలి, మీరు సైనిక సంపద కలిగిన వారిగా ఉండాలి. సరే, మానవ పద్ధతుల్లోనే వాళ్ళు నడిపిస్తున్నాడు అని అందుకే చూడండి. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, మీ వలన అంటున్నాడు. చూడండి, మీ వలన మాకు భయం పుట్టుననియు అంటున్నాడు. చూడండి, తర్వాత ఇంకొక మాట ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం చూడండి.
దేవుడు ఏదైనా ఒక పని చేశాడు అని అంటే మనం విమర్శించడానికి కానీ తప్పుపడ్డానికి కానీ అసలు ఏ మనిషి సరిపోడండి, అర్థం కాక మాట్లాడతారు అంతే. ఏమండి, ఈరోజు చాలామంది విమర్శిస్తూ దేవుడు ఏదో కనానీయులకి అన్యాయం చేసినట్టుగా మాట్లాడేవాళ్ళు కొందరు, లేదంటే ఇశ్రాయేల్ చేత చంపించడం ఎందుకు అన్నట్టుగా కొందరు, ఇలా రకరకాల మాటలు మనం వింటున్నాం కదా, అర్థం కాకంతే. చూడండి 11వ అధ్యాయం 25వ వచనం, ఏ మనుష్యుడును మీ ఎదుట నిలువడు అంటాడు. చూడండి, ఏ మనుష్యుడును మీ ఎదుట నిలువడు. మీ భయం కలగాలి వాళ్ళకి, మీ మీ యుద్ధ నైపుణ్యం, మీ వీరత్వం, మీ స్వరత్వం, లేదా మీ మీ యొక్క యుద్ధ నిపుణత వాళ్ళకి భయం పుట్టాలి వాళ్ళకి. సరే చూడండి, ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్టు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. సరే, మీరంటే బెదిరిపోవాళ్ళు, అప్పుడు మీ జోలికి రారు, అంతే కదండి. అన్నీ నేను చేసుకుంటూ పోతే రేపు మహా అయితే నేనంటే భయపడతారు వాళ్ళు, కానీ మీకు భయపడరు. మీకు భయపడకపోతే ఇదిగో మాటికి మీ మీద కాలు దూకుతారు. కాలు దూకితే ఇదిగో ఆ యుద్ధంలో ఇదిగో మీరు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు. ఇది అది కావాల్సిందే. మీ బెదురు, మీ భయం వాళ్ళకు ఉండాలి. ఏమంటే ఇంకొక మాట చూడండి, ఇలాంటి మాటే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. 25వ వచనం, నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము కిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందురు. సరే, ఎవరిని చూస్తే వణికిపోవాలి? ఇశ్రాయేలీయులను చూస్తే. సరే, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఈ సమస్త జనులు నాకు భయపడాలి. అది కామన్గా మనం తెలిసిందే, దేవునికి భయపడాలి మనుషులు. ఇప్పుడు తనను చూసి భయపడేవారుగా కంటే కూడా ఇప్పుడు వీళ్ళని చూసి భయపడేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, సమస్త దేశముల వారు అన్నాడు కదండి, ఆకాశము కిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను అన్నాడు. భయము, వెరపు. సరే, ఇది 3వ పాయింట్ అనమాట. ఇశ్రాయేల్ కత్తి పట్టారంటే అమ్మ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనమా అనుకోవాలి ప్రపంచ ప్రజలు. ఇవన్నీ అప్పటి మాటలండి. ఓకే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే వరకు వీరు భూమి మీద ఉండాలి, ఇశ్రాయేల్ ఉండాలి భూమి మీద. అంతవరకు కూడా ఇదిగో వీళ్ళని ఆయా సందర్భాల్లో ఆయన కొట్టిన, ఆయా సందర్భాల్లో వారికి శిక్ష విధించినప్పటికీ మరలా వాళ్ళని సమకూర్చేవాడు, మరలా కాపాడుకుంటూ వచ్చేవాడు. కాబట్టి మనుషులు తప్పు చేసినప్పుడు దేవుడు, మనుషులు విపరీత బుద్ధిలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఎలా అయితే శిక్షించాడో అలానే ఇతర దేశాల సైనిక శక్తి చేత కూడా శిక్షించాడు. కామన్గా ఇజ్రాయిల్ ఉత్తర రాజ్యం భయంకరంగా మారిపోయినప్పుడు ఎవరు వచ్చి వాళ్ళని అణిచేశారు? అశ్షూరీయులు. ఎవరండి? అశ్షూరీయులు. యూదులు భయంకరులుగా మారిపోయినప్పుడు ఎవరు వచ్చి వాళ్ళని అణిచేశారు? బబులోనీయులు. సరే, ఇలాంటి సందర్భాలు మనకు చాలా కనిపిస్తాయి తప్పు చేసినప్పుడు. అలాగే న్యాయాధిపతుల కాలంలో చూస్తాం కదండి మనం, వీళ్ళు ఇశ్రాయేల్ తప్పు చేసినప్పుడల్లా ఎవరొక పక్క రాజ్యాల యొక్క ఏమండి సైన్యానికి వీళ్ళని అప్పగించేయడం మనం చూస్తాం. ఓకే, అసలు ఈ స్పృహ వీళ్ళు ప్రయాణానికి ముందే ఉంది. చూడండి ఒకసారి ఒక మాట చూద్దాం. మోషే గారు ఫరోతో మాట్లాడిన సందర్భం చూడండి. నిర్గమకాండం 5వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 3వ వచనంలో, అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అని రే. చూడండి, మోషే ఆహారంలో ఏమంటున్నారంటే ఫరోతో మాట్లాడుతూ 3 దినముల ప్రయాణం అంతా మేము వెళ్ళాలి, మా దేవునికి బలి అర్పణలు మేము దేవుని ఆరాధించాలి అని చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు మేము దేవుని ఆరాధించకపోతే, దేవునికి బలి అర్పణలు చెల్లించకపోతే, దేవునికి ఏమైనా ఇదిగో మేము విధేయత చూపించకపోతే తెగులుతో మమ్మల్ని అంతమంది ఇస్తాడేమో, ఖడ్గముతో మా మీద పడతాడేమో అంటారు. ఖడ్గముతో అంటే అర్థం ఏంటో తెలుసా అండి?
ఏ రాజ్యమైనా లేకపోతే ఏ దేశమైనా ఏ సైన్యమైనా మా మీదకి వచ్చి మమ్మల్ని అంతమొందిస్తుందేమో అంటున్నారు. అంటే మనం తప్పు చేసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఎలా అయితే మనల్ని ఇబ్బంది పెడతాయో శత్రువుల చేతికి కూడా మనం చిక్కిపోతామని అర్థం. సరే, అంటే అప్పటికీ ఈ స్పృహ ఉంది, మనం తప్పు చేస్తే శత్రువుల చేతికి మనం చిక్కాల్సి ఉంటుంది అన్నట్టుగా ఒక స్పృహ ఉంది, ఐడియా ఉంది వీళ్ళకి, ఇజ్రాయేలీలకి. కాబట్టి ఇశ్రాయేలీల చేత ఎందుకు చంపించాడు అని అంటే, ఫస్ట్ చెప్పండి, ఇశ్రాయేలుకి మానవ పద్ధతిలో నడిపించాలని ఆయన డిసైడ్ అయిపోయాడు. ఇంతవరకు తన రెక్కల మీద మోసుకొచ్చిన ఆయన ఒక్కొక్కడిగా ఒక్కొక్క పని వీళ్ళకే అప్పగిస్తున్నాడు. ఇక ఐగుప్తులు ఆయన యుద్ధం చేశాడు, ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా మార్చాలని అరణ్యాల మీద తీసుకొచ్చాడు. ఏమండి, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఆహారం నుంచి మన్నా కురవటం, పూరెళ్ళ పక్షులు, ఏమండి బండ నుంచి నీళ్లు, ఇవన్నీ ఏంటి దేవుడు చేశాడు వీళ్ళు తీసుకురావడానికి. ఇప్పుడు వీళ్ళు కనానికి వచ్చిన తర్వాత వీళ్ళు పంటలు పండించుకోవాలి, నీళ్ళు కావాలితే బావులు తవ్వుకోవాలి, పండించుకోవాలి, పంటల్ని నూర్చుకోవాలి, వండుకోవాలి, తినాలి, పని చేసుకోవాలి. మాంసం తినాలనుకుంటే గొర్రెలు మేపుకోవాలి, కోళ్ళు మేపుకోవాలి, పక్షులు వాళ్ళు పెంచుకోవాలి, మేపుకుని వాళ్ళు మాంసం తినాలి. మళ్ళీ ఆకాశం నుంచి కురుస్తుందంటే ఎంతకాలం అలా? అప్పుడు మానవ మనుగడ సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళని అంతవరకు తన యొక్క శక్తి చేత నడిపించుకొచ్చిన ఆయన ఇప్పుడు వీళ్ళ పని వీళ్ళ భుజాల మీద పెడుతున్నాడు అనమాట. ఒక పిల్లోడిని 9 నెలల వరకు దేవుడు కాచి కాపాడి ఇది ఒక భూమి మీదకి వచ్చిన తర్వాత వాడంతటా నడుచుకునే విధంగా, అంటే ఆ తర్వాత అసలు కాపాడని కాదు, వీడి కాళ్ళ మీద కూడా వీళ్ళు నిలబడాల్సిన బాధ్యత ఉంది. అదే రీతిగా మానవ పద్ధతిలో వీళ్ళు నడిపించాలనుకున్నాడు. ఐగుప్తులో దేవుడు యుద్ధం చేశాడు, కనాన్లో వీళ్ళకే నేర్పిస్తున్నాడు. వీళ్ళు సోమరులుగా ఉంటే ఎవడో కూడా వచ్చి దెబ్బ కూడా తీసుకు వెళ్ళిపోతారు. అలా కాదు, వీళ్ళు యుద్ధ సన్నద్ధులుగా మారుస్తున్నాడు. అది చాలా మనకు కనిపిస్తాయి. ఎవడైనా పిరికి గుండె గలవాడు ఎవడైనా ఉంటే అసలు మీరు సైన్యంలో చేరకండి, యుద్ధానికి వెళ్ళకండి అంటాడు కదా, అలాంటివి కూడా మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ఫస్ట్ మానవ పద్ధతిలో వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుడు. అందుకే వారు కత్తి పట్టుకుని వాళ్ళని నిలబడాలి, ఆ దేశాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, వాళ్ళే సైనికులుగా నిలబడాలి. అమ్మ రెండేంటి చెప్పండి, ఇదిగో ఇలాంటి దుర్మార్గమైన సమాజంగా మారిపోతే మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా బ్రతకాలి, లేదంటే ఇదిగో ఇలాగే అంతమైపోయి ఖడ్గం మీ మీద పడిపోతుంది అని చెప్తున్నాడు. మూడేంటి చెప్పండి, ఇశ్రాయేల్ అంటే భయం కలగాలి, అందరికీ భయం కలగాలంటే వీళ్ళు చేతులు కట్టుకుని ఇలా తిరుగుతున్నారు అనుకోండి, వీళ్ళంటే ఎవరు భయపడతారు? ఇప్పుడు చూడండి, క్రైస్తవులుగా మనకు అలాంటి రైట్స్ లేవు. ఆ రోజు ఇశ్రాయేల్కి ఇచ్చిన చట్టం కాదు మనది. అందుకే మనం స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లడు కూడా ఏం చేస్తున్నాడు, మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సరే, ఎందుకంటే ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ అని చెప్పండి. అమ్మ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పమని సహనం కలిగి ఉండాలన్నాడు. ఆ రోజు చట్టం వేరు, ఈరోజు చట్టం వేరు. చావడానికైనా సిద్ధంగా ఉండండి, కానీ ఎవరి మీదకైనా మీరు దాడి చేయడానికి వెళ్ళకండి అని చెప్పాడు. కాబట్టి ఈరోజు చట్టం వేరు. ఈరోజు చట్టం ఎలా ఉందంటే అందరికీ చేతకానితనంగా ఉంది. మనం ఏం చెప్పినా క్రైస్తవుడు అంటే వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కాబట్టి ఆ రోజున్న చట్టాలు, ఆ రోజున్న పద్ధతులు ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది, వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు ఇశ్రాయేలు చేతే వారిని చంపించాడు అనేది అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడే శిక్ష విధించాడు, కానీ సాధనంగా మాత్రం ఎవరిని ఉపయోగించుకున్నాడు? ఇశ్రాయేలును ఉపయోగించుకున్నాడు. అది ఇశ్రాయేలుగా పాఠంగా ఉండాలని, ఇశ్రాయేలుని యుద్ధ సన్నద్ధులుగా తయారు చేయాలని, ఇశ్రాయేలు అంటే అందరికీ భయం కలగాలి అని.